ప్రతి మహిళకి కూడా అదేదో 100 మార్కులు అనేదో సినిమాలో ఒకటి వచ్చింది. పుట్టినప్పుడు 25 మార్కులు అయితే, పెద్ద మనిషి అయ్యాక 25 మార్కులు అయితే, పెళ్లి చేసుకున్నాక 25 మార్కులు అయితే, బిడ్డను కన్నాక 25 మార్కులు అన్నటువంటి. ఇది సినిమా సంగతి పక్కన పెడితే మాతృత్వం అనేది ప్రతి తల్లి వరంగా కోరుకునేటువంటి. ఈ మధ్యకాలంలో అది వదిలేస్తున్నారనుకోండి. ప్రస్తుతం చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మాతృ మరణాలు ఎక్కువగా ప్రసవానంతరమే చోటు చేసుకుంటున్నాయని తేలింది. గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయంలో లేదా ప్రసవానంతరం 42 రోజుల్లో మహిళ ప్రాణాలు కోల్పోతే ప్రసూతి మరణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తుంది. 23-24 రాష్ట్రంలో 362 మంది ఈ విధంగా చనిపోయారు. వీటి వైద్య శాఖ ఆడిట్ నిర్వహించింది. 265 మరణాలు అంటే 73% ప్రసవానంతరం చోటు చేసుకున్నట్టు తేలింది. మరో 26% అంటే 94 మరణాలు ప్రసవానికి ముందు, మరో 2 మరణం ప్రసవం సమయంలో సంభవించింది. ఇక ప్రసవానికి ముందు సంబంధించిన 94 మరణాల్లో 30 వారాలు దాటాక అత్యధికంగా 45 మరణాలు ఉన్నాయి. 25 నుండి 29 వారాల్లో 18, 16 వారాల్లో 14 మంది, 7 నుంచి 20 వారాల మధ్యన 11 మంది, 21 నుంచి 24 మధ్య 6 మంది గర్భిణులు మృతి చెందారు. ఇక ప్రసవానంతరం చోటు చేసుకున్న మొత్తం మరణాలు 2/3 వంతు తొలి 48 గంటల్లోనే ఉన్నాయన్నటువంటి విషయం తేలింది. గర్భధారణ మహిళలకు పరీక్ష సమయం అనే చెప్పొచ్చు. ఈ సమయంలో వాళ్ళ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటిలో అధిక రక్తపోటు, ప్రసవానంతర రక్తస్రావం, సెప్టిసిమియా ఈ 3 మాతృ మరణాలకు ప్రధాన కారణంగా ఉన్నాయన్నటువంటిది ఈ నివేదిక తేలుస్తోంది.